ప్రజా పరిపాలన చేస్తూ వచ్చిన వాళ్ళు ప్రజల యొక్క ఆస్తుల్ని ప్రజలకు తెలియకుండానే తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. నిషేధిత జాబితాలో పెట్టడం ప్రజాస్వామ్యమా? ప్రజా పరిపాలనలో కార్యక్రమం ఎట్లా పెడతారా నిషేధిత జాబితాలో? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1 ఎకరాల భూమి 22A నిషేధిత జాబితాలో పెట్టి ఆ జాబితాలను తీసేయాలంటే 30% కమిషన్ అడుగుతున్నారు అనేది వాస్తవమా కాదా అని చెప్పి నేను ఈ వేదిక ద్వారా అడుగుతా ఉన్నాను. మీరు ఇవాళ దాంతో పాటుగా వ్యవసాయేతర భూములు, విలువైన భూములు ఏవైతే ఉన్నాయో ఆ విలువైన భూముల్ని కూడా మీరు హైదరాబాద్తో సహా, నాకు తెలిసి ఇది ఖమ్మం కూడా పాకుద్దేమో రేపు 22A అనేది ఒక విషసర్పం. అది అవతల ఆంధ్రప్రదేశ్ లో కాటేస్తుంది ప్రజల్ని, ఇక్కడ తెలంగాణలో కాటేస్తుంది. దీని రక్తం మరిగిన ఈ క్రూర మృగాలు ఏవైతే ఉన్నాయో, ఈ రక్తం మరిగిన క్రూర మృగాలు ఖమ్మంలో కూడా ప్రజల్ని వదిలిపెడతాయని నేను అనుకోను. పొద్దులు లేస్తే చూస్తే నువ్వు ఉన్న ఇల్లే ఇది కాదు. గమ్మత్ ఏంటంటే ముఖ్యమంత్రి ఇల్లు కూడా నిషేధిత జాబితాలో పెడితే ముఖ్యమంత్రి ఎట్లా ఇస్తాడని 30%. ఒకసారి ఆలోచించుకోవాలి కదా పెట్టేటప్పుడు. ఏం మంత్రి కదా. సరే, ప్రతిపక్షం వాడు నాకు పెడితే ఇస్తాడా? ఏం పోరాడకంటే నేను డెఫినెట్ ప్రజల్లోనే తెలుసుకుంటాను. ఇక వీళ్ళకి ఇది లేదు, అది లేదు, కళ్ళు మూసుకొని ప్రజలతో పాటుగా ఏది పెడతాయి. ఇవాళ కొన్ని లక్షల మంది, ఒకవేళ ఇదే ఎల్లినో కంటిన్యూ అయితే ఆగస్టు నెలకి చివరికి వచ్చి పడుతున్నాం ఆల్రెడీ. ఇంకా 1 నెలే ఉంది వర్షాకాలం. నిజంగానే కనుక వర్షాలు పడకపోతే మన పరిస్థితి ఏంటి? ఇంకా శ్రీశైలం దాటి నాగార్జున సాగర్కి నీళ్లు రాలే, శ్రీశైలం పూర్తిగా నిండలే, ఇంకా కృష్ణా జలాలు కూడా వరద తగ్గింది. నువ్వు రేపు పంటల సంగతి సరే, రైతాంగం ఆందోళనలో ఉన్నారు, వాళ్ళకేం చెప్పలేదు. ఆల్టర్నేటివ్ క్రాప్ ఏం చేయాలి లేదా ఆల్టర్నేటివ్ ప్లాన్ ఏంటి ఏం చెప్పలేదు. కానీ రేపు తీవ్రమైన కరువు వచ్చే పరిస్థితుల్లో ఎల్నినోలో తాగునీటికి సంబంధించిన సమస్యలు వస్తే దానికి ఏం చేయాలి ఒక ప్రణాళిక జిల్లాల స్థాయిలో 3 మంత్రులు ఒక దగ్గర కూర్చొని, ఎప్పుడైనా ఎన్నడైనా తమ్ముడు ఒక్క సమావేశం చూసారా? 3 మంత్రులు కూర్చొని ఖమ్మం జిల్లాలో కలెక్టర్ కూర్చోబెట్టుకొని ఒక్క సమావేశం ఈ జిల్లాలో ఈ మంత్రులందరూ కలిసి ఈ ప్రజలకు సంబంధించిన ఈ సమస్య, నీళ్ల సమస్య, దీన్ని ఏం చేద్దాం అనేది సోయలేదు. ఒక మంత్రి ఎటో పోతాడు, ఒక మంత్రి ఇంకో సైడ్ పోతాడు, ఒక మంత్రి పోయి ఆయన దాంట్లో పడతాడు. ఇవాళ ప్రజల గురించి ఎవరు పట్టుకోవాలి? మరి తుతుంబర్ మాటలు, తుబేట్ డైలాగులు కొట్టి పదవిలోకి వచ్చిన నాయకులారా, నా గతం ఎంతో ఘనమైనది, నా తాతలు మేము అంత నేతులు తాగాము, మా మీసాలు దర్దలా మెరుస్తున్నాయి అని చెప్పి చెప్పుకుంటే ప్రజల కష్టాలు తీరవు. నేను అందుకనే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తా ఉన్నాను, గతం మీది ఎంత ఘనమైనదైనా లేదా మీ నాయకులు ఎంత ఘనమైనదైనా ఇవాళ మాత్రం ప్రజలు మాత్రం మిమ్మల్ని చీకొడతా ఉన్నారు.